Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the power of obedience. The power of obedience. The text is from the book of Joshua, chapter 6, verse 5. The book of Joshua, chapter 6, verse 5. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఈ లేఖన భాగములో గమనిస్తే ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత శక్తి. So God guarantees victory when His people obey faithfully His unconventional instructions. ప్రభు యొక్క సూచనలు విశ్వాసంతో ప్రజలు పాటించినప్పుడు విక్టరీ ఇస్ గ్యారంటీ. విజయము తథ్యమనే విషయం చూస్తున్నాం. ఫెయిత్ ఓవర్ హ్యూమన్ లాజిక్. గమనించి ద బ్యాటిల్ స్ట్రాటజీ is very different compared to military tactics. యుద్ధములో ఉన్న పద్ధతులు కంటే కూడా ప్రభు చెప్పిన సూచనలు చాలా విభిన్నమైనవిగా ఉన్నవి. ఏది కనుక విక్టరీ కమ్స్ త్రూ డివైన్ పవర్, నాట్ హ్యూమన్ స్ట్రాటజీ ఆర్ ఫిజికల్ స్ట్రెంత్. విజయం అనేది దేవుని శక్తి ద్వారా మనకు వస్తుంది, కానీ మనకు యుద్ధ నైపుణ్యము కానీ యుద్ధములో వాడాల్సిన పద్ధతుల ద్వారా కానీ విజయము ప్రాప్తించదు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్ ఇక్కడ గమనించినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా వారు కేకలు వేసినప్పుడు పట్టము ప్రాకారము కూలును అన్నాడు. వాక్య భాగం చదువు. మానక కొమ్ములతో అనగా వారు 7వ దినమున 7 మారులు మట్టుకు పట్టణం చుట్టూ తిరుగుతుండగా యాజకులు బూరలు ఊదవలెను. ఆ బూరలకు ఎరుకో దుర్భేద్యమైన కోటగూడలని కూడా కూలిపోతాయనే విషయం చూస్తున్నాం. ఆ రీతిగా చేయగా మన వాక్య భాగం గమనించడం చదువుకొని ఇక్కడ చక్కగా 7వ దినమున 15వ వచనం. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు కేకలు వేరని చెప్పాడు. యెహోవా పట్టణంకు అప్పగిస్తున్నాడు అన్నప్పుడు వారు ఆ రీతిగా చేయగా 20వ వచనం. యాజకుల బూరవదగా ప్రజలు కేకలు వేసి బూరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటం మీదుగా కేకలు వేయగా ప్రాకారము కూలేను. దేవుడు చెప్పినట్టు వారు చేయగా విధేయత చూపించగా ఆ ప్రాకారము కూలాయి. కాబట్టి ద కొలాప్స్ ఆఫ్ ద వాల్స్ వాస్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఒబీడియన్స్ అండ్ పేషెన్స్ ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్. even though they seemed foolish. ఒకవేళ అది లాజికల్గా గమనించినప్పుడు అవి అసంబద్ధంగా కనిపించినప్పటికి కూడా వారు విధేయత చూపారు, సహనముతో. ఆ రోజులు 7వ రోజు కూడా వారు తిరిగారు కాబట్టి ఆ ప్రాకారం కూలారు. డివైన్ గ్యారంటీ. ద phrasing, I have given Jericho into our hands, signifies that God had already settled victory before actually happened. ఆ జరగముందు దేవుడు విజయం తథ్యమనే విషయాన్ని ప్రస్తావించాడు. ఇట్ విల్ పెట్టాను. ఐ హావ్ గివెన్ అనమాట వాక్య భాగంలో. ఇదిగో నేను 6వ అధ్యాయం 2వ వచనంలో యెహోషువ ఇట్లనెను, చూడుము నీ ఎరుకోనున్న రాజులను పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించున్నాను. సో విక్టరీ ఇస్ గ్యారంటీ. దేవుడు మాట సెలవిచ్చాడో ఆ మాట ఏది కూడా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము
కానేరదు. అది ఆర్థిక జరిగింది. ఎందుకనగా పీపుల్ ట్రస్టెడ్ గాడ్స్ వర్డ్స్. ప్రజలు దేవుని యొక్క మాటలు నమ్మారు, విశ్వసించారు. ఆ రీతిగా తూచా తప్పకుండా పాటించినప్పుడు, విధేయత చూపించినప్పుడు విజయము వారు పొందగలరు. అసాధ్యమైన సాధ్యమైన దుర్భేద్యమైన ఎరుకో కోట కూడా అన్ని కూడా కుప్పకూలిపోయాయి. ఫాలోయింగ్ ఇంప్లిసిట్లీ వితౌట్ క్వశ్చనింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ దే కుడ్ అచీవ్ విక్టరీ. నేను ముందుగానే చెప్పాడు, ఐ హావ్ గివన్ యూ. ఆ మాటలు నమ్మాను. మా నమ్మం విశ్వసించాం, ఒక అడుగు కూడా ముందుకు వేయం. కాబట్టి ప్రభు చెప్పిన విధముగా మనం చేయక, ఆయన మాటల విధేయత చూపించక, నమ్మక అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, విజయాలు కోల్పోతున్నాం. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం. మనం ప్రభు ఏదో ఆజ్ఞాపించాడో, ఏదో సెలవిచ్చాడో ఆ ప్రకారముగా మనం చేయడానికి పూనుకోవాలి. మనం ఆ రీతిగా పూనుకున్నప్పుడు, విధేయత చూపించినప్పుడు తప్పకుండా విజయం. ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్ అని సత్యం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. ఇంతకుముందు మీకు ప్రశ్న ఇవ్వడం ఫస్ట్ ఫేజ్ మనం జరిగించాం. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ మనకు ప్రారంభం అవుతుంది. చాలామంది ఆసక్తిగా పాల్గొంటున్నారు. వారికందరూ కూడా నేను అభినందిస్తున్నాను, వారందరూ అభినందిస్తున్నాను. సెకండ్ ఫేజ్ ప్రారంభమైనప్పుడు మళ్ళీ కూడా సిద్ధంగా ఉండండి. ప్రార్థన పూర్వకముగా ఇందులో పాల్గొంటూ వాక్యం వింటూ ఎంతో దీవెన పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను మా తండ్రి. ద పవర్ ఆఫ్ విధేయతను ఆ శక్తి ప్రభువా మేము గ్రహించగలిగాము, ధ్యానించగలిగాము మా తండ్రి. నీ ప్రతి మాట నమ్మి అది మాకు వెరితనంగా కనిపించిన, లోక దృష్టిలో అవి ఎంతో అసంబద్ధంగా కనిపించినప్పుడు మా తండ్రి, మేము మీ మాట విధేయత చూపించి ఆ రీతిగా నడుచుకొని ప్రభువా ఎన్నో విజయాలు పొందే కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనకు నన్ను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.